కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో నిర్వహించే ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పలు కీలక అంశాలపై పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసీసీ కార్యక్రమాలను జిల్లాలో పెద్ద ఎత్తున చేయడంతో పాటు రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ విధానాలపై చేయాల్సిన నిరసన కార్యక్రమాలపై సీఎం రేవంత్ వివరించనున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడంపై నిరసన తెలియజేస్తూ చేయాల్సిన ఆందోళన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం చేపట్టిన కృష్ణా, గోదావరి జిల్లాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సీఎం కాంగ్రెస్ నేతలకు వివరించనున్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. కాసేపట్లో గాంధీ భవన్లో పీఏసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుగానున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ సమావేశంలో మంత్రులు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, పీఏసీ మెంబర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా కాసేపటి క్రితమే సిద్ధం చేశారు. ఇందులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి విస్తృతంగా చర్చ చేసే అవకాశం ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్రను నిరసిస్తూ ఒక తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా ఈ సభలో చేస్తారు. ఇక దాంతోపాటు వీపీజీ రామ్జీ పథకాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ కూడా కాంగ్రెస్ చేస్తోంది. దానికి సంబంధించిన చర్చ కూడా పీఏసీ ఈ సమావేశంలో జరగనుంది. ఇక కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జనవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరగనుంది. ఇక అధ్యక్షుని అనుమతితో మరికొన్ని అంశాలపైన చర్చ జరగనున్నారు. దాంట్లో భాగంగా రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన చర్చించనున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుపొందినప్పటికీ అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాలను గెలుపొందినటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తల గురించి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రెబల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు ఎవరు వేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు కౌన్సిలర్లకు కానీ మున్సిపల్ చైర్మన్కి కానీ ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క స్థానానికి 5 నుంచి 6 పేర్లను కాంగ్రెస్ పార్టీ తీసుకొని దాని నుంచి కాంగ్రెస్ పార్టీ ఫైనలైజ్ చేసి కిందికి పంపనుంది. దానివల్ల రెబల్స్ బెడద ఉండకుండా ఉంటుంది. ఒకవేళ రెబల్స్ సమస్య లేకపోతే కాంగ్రెస్ అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంతోపాటు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అసలు జరిగినటువంటి విషయాలేంటి, ఈ 10 అంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణకు ఎంత మేరకు నష్టం కలిగిందనే అంశానికి సంబంధించి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి అంశాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావించింది. దానికి సంబంధించిన చర్చ కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ జాతీయ ఉపాధి హామీ పథకంతో పాటు మున్సిపల్ ఎన్నికలు కేంద్రంగా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాసేపట్లోనే సీఎం రానున్నారు. సీఎం వచ్చిన తర్వాత ఈ సమావేశం మొదలుగానుంది.